అందరికీ నమస్కారం. వైసీపీ ట్రాప్‌లో టీడీపీ తమ్ముళ్ళు, తీవ్ర షాక్‌లో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి సర్కార్‌కు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందా? ముఖ్యంగా సీనియర్ నాయకులు, మంత్రులు కూడా బలహీనంగా ఉన్నారా? ఇప్పుడు ఇదే చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ట్రాప్‌లో తమ పార్టీ నాయకులు చిక్కుకున్నారని, కాలకేయులు తమ పార్టీని నాశనం చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ తెర మీదకి వచ్చింది. వైసీపీ వంటి బలహీన పార్టీ 11 మంది ఎమ్మెల్యేలున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బలమైన టీడీపీ నేతలను ప్రభావితం చేస్తుందా అనే సందేహం ఇటీవల నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ వినిపించాయి. దీనిపై ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు నాయకులు పలు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు జోక్యంతో ప్రస్తుతం ఈ వాదన విరిగిపోయింది. కానీ దీని వెనక వైసీపీ ఉందని, కూటమిపై కుట్రలు చేస్తోందని పల్లా చెప్పుకొచ్చారు. అందుకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చిందన్నది పల్లా వారి వాచన. అయితే కానీ వాస్తవం ఇదేనా అంటే కాదనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే పదవులు ఆశిస్తున్న కొందరు టీడీపీ నాయకులు, సీనియర్‌లు కూడా నారా లోకేష్‌ను కాపాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను మచ్చిక చేసుకోవడం ద్వారా పదవులు పొందే ప్రయత్నం చేస్తున్నారని దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెర మీదకి వచ్చిందని చెబుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.